ఊహించిందే జరిగింది. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికవడంతో ఇక సీఎం పదవికి మార్గం సుగమమైంది. వీలైనంత త్వరగా ఆమె సీఎంగా ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎం కాకుండా పన్నీర్ అడ్డుకుంటారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ కనిపించలేదు. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి సీఎం పదవిని వదులుకున్నారు. జయలలితకు చూపిన విధేయతే చిన్నమ్మ పట్ల చూపుతానని తన రాజీనామాతో స్పష్టం చేశారాయన. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పన్నీర్ కు తెర వెనుక నుంచి మద్దతిస్తాయని, అటు కేంద్రం కూడా అండగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. తమిళ రాజకీయాలపై స్పందించడానికి ప్రస్తుతం విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు, శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇకపై తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటారు? తమిళనాడు రాజకీయాలు వెనువెంటనే జయలలిత శశికళ ప్రమాణ స్వీకారం వరకు లేకపోతే జరిగితే జరగవచ్చు, కానీ తర్వాత మటుకు అక్కడ ఒక అస్థిరత్వం వైపు ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శశికళ జయలలితకు సన్నిహితురాలు, చక్రం తిప్పారు తెర వెనుక అన్న మాట ఒకటి. కానీ ఇప్పటికిప్పుడు ఆమె హడావుడిగా మళ్ళీ ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం, ప్రజాదరణ పొందడం, ఈ సమస్యలన్నీ చూడాల్సి వస్తుంది. పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఆయన వీర విధేయుడు. శశికళ అండ లేకపోతే ఆయన అయి ఉండేవాడు కూడా కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు, ఒకటి కేంద్రంలో ఉన్న బీజేపీ తన ప్రయోజనాల కోసం ఏమన్నా పనిచేస్తుందా అన్నది మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ప్రజాదరణ ఉన్న జయలలితని కాదని జానకిని ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత చూసిన నాటకం చాలా నడిచింది. కాబట్టి ఇప్పుడు కూడా తక్షణమే మీద ప్రమాణ స్వీకారం చేయించటము, తర్వాత పరిస్థితులు కూడా కేంద్రం యొక్క ధోరణి మీద కూడా కొంతవరకు ఆధారపడి ఉంటాయి. మూడవది డిఎంకేకు దాదాపు 110 సీట్లు ఉన్నాయి. అట్లా చూస్తే ఇద్దరికి మధ్యలో తేడా 30 సీట్ల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి శశికళ కోసం పన్నీర్ సెల్వం తల వంచినా కానీ ప్రయోజనాలు ఆశించే ఎమ్మెల్యేలు ఫిరాయించడాలు ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి. పైగా స్టాలిన్ ఈరోజే ప్రకటించాడు, సెల్వానికి కానీ శశికళకు కానీ జయలలిత ఇంటి మనుషులు ఎవరికి ప్రజామోదం ఉందని మనం చెప్పలేము అని. కాబట్టి డిఎంకే కూడా ఇంకా చేతులకు ముడుచుకొని కూర్చోదు. తప్పకుండా ఫిరాయింపు రాజకీయాలు, కప్పలు తక్కే రాజకీయాలు తమిళనాడులో మొదలవుతాయి. డిఎంకే కూడా వాటిని, బీజేపీ కూడా వాటిని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వీటి మధ్యలో తనేమైనా బాగా వేయొచ్చు అనే కొంత ఆశ కూడా బీజేపీకి ఉంటుంది. కాబట్టి వెను వెంటనే కాకపోయినా స్వల్ప కాలంలోనే మనం తమిళనాడులో రాజకీయ అస్థిరత్వాన్ని చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మన జల్లికట్టు ఉదాహరణ కూడా దానికి కొంత మనకు అటువైపు చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అంటే తమిళ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటారు రేపటి రోజున? అంటే ఆమె ప్రమాణ స్వీకారం చేయించవచ్చు కేంద్రం సుముఖంగానే ఉంటే కనుక. కానీ తర్వాత మాటకు ఒక అస్థిరత్వము, అంతర్గత విభజన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డిఎంకే ముఖ్యంగా వాళ్ళ వ్యూహానికి వాళ్ళు పదును పెడతారు. కాంగ్రెస్, డిఎంకే అదివరకే కూటమిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి కొంత ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి ఒక 20 మందిని వాళ్ళు ఫిరాయింపజేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది. శశికళకు అంత శక్తి ఉందా? జయలలిత శశికళ ఒకటి కాదు, ఒకటేదో గుర్తుపెట్టుకోవాలి. జయలలితకు ఉన్న ప్రజాదరణ, ప్రత్యక్షమైన ఆకర్షణ శశికళకు ఉండవు. తప్పకుండా ఈమె వెనకదారిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవుతారు. కాబట్టి పన్నీర్ సెల్వం అయినా కనీసం వీర విధేయుడు అయినప్పటికీ 2 సార్లు చేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, అనుభవం అన్నది. ఈమె అదేమి కాదు కదా, కేవలం తెరచాటు అంతఃపుర రాజకీయాలు నడిపినటువంటి ఒక వ్యక్తి అధికార పీఠం మీద ఎక్కి కూర్చుంటే ఎట్లా ఉంటుంది అన్నది బహుశా మనం ఇప్పుడు తమిళనాడులో చూడొచ్చు. ఈ దేశానికి కూడా ఒక పెద్ద గుణపాఠం. అంటే పార్టీలు, ప్రభుత్వాలు, కుటుంబాల యొక్క గుప్పిట్లోకి వెళ్ళిపోయి అంతర్గత ప్రజాస్వామ్యం ఏ విధంగా అణగారిపోతుంది. ఇంతకాలం జయలలితతో ఉన్న మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులుగా వీళ్ళెవ్వరూ పనికిరానట్టు ఆమె నెచ్చెలిని తెచ్చి కూర్చోబెట్టడానికి ఒక విధంగా ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలు సిద్ధపడిపోవడం అనేది చాలా వెగటు కూడా కలిగిస్తుంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్యను కూర్చోబెట్టారు రబ్రీదేవిని, అందరూ చప్పట్లు కొట్టారు.
కనీసం ఆయన భార్య, ఆయన కుటుంబం ఇక్కడ అంతకంటే కూడా ఇంకా అధ్వానం. కాబట్టి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు కాబట్టి ఎవరు చేయగలిగింది ఉండదు. గవర్నర్ ఎలా స్పందిస్తాడో ఒకటి మనం చూడాలి. తర్వాత పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న బలమైన డిఎంకే, కొత్తగా నాయకత్వం చేపట్టిన స్టాలిన్. కాబట్టి మనం రసవత్తరమైన రాజకీయాలు తమిళనాడులో ఒక నెల అట్లా చూడొచ్చని అనుకుంటున్నాను. అయితే జయలలిత కలల్ని సాకారం చేయడానికి, ప్రజలకు మేలు చేయాలంటే శశికళ సీఎం అవ్వడమే కరెక్ట్ అనేది అన్నాడీఎంకే నేతలు చెప్తూ వస్తున్న మాట. మరి ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? అంటే బయట అదే చెప్తారు కదండి, జయలలిత కాదు బహిప్రాణం లాంటిది, వాళ్ళిద్దరు ఒకరినొకరు దాదాపు ఒక కలిసిమెలిసి ఉన్నారు, జయలలితకు అంతకంటే సన్నిహితులు ఎవరు అనే ఒక ప్రశ్న వేస్తారు. అది కాదు కదా, ప్రజలు జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకేకు మెజారిటీ ఇచ్చారు, అనేక ఓట్లు వచ్చి వాటిలో శాతాలు లెక్కేస్తే కొంచెం తేడా కూడా ఉంటుంది. కాబట్టి జయలలితను ప్రజల అభిమానంతో ఎన్నుకున్నారంటే జయలలితకి ఎవరు నచ్చితే వాళ్ళందరినీ ప్రజలు ఎన్నుకొని వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిపోవాలని కాదు కదా. జయలలితకు అనేక మంది ఇష్టం ఉండొచ్చు, ఆమె వ్యక్తిగత ఇష్టాలు వేరు, వ్యవస్థాగతమైన పరిపాలనా చట్టం, రాజ్యాంగ నిబంధనలు ఇవన్నీ వేరు. శాసనసభ్యులు ఎన్నుకున్నారు కాబట్టి అది రాజ్యాంగబద్ధమే. కానీ దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ నైతికత ఎంత, ఆ సభ్యుల యొక్క ఆత్మగౌరవం యొక్క స్థాయి ఎంత, ప్రజల తీర్పుకు వాళ్ళు ఇస్తున్న విలువ ఎంత అనేది మటుకు తప్పకుండా అది హాస్యాస్పదంగానే ఉంటుంది. రేపు ఆమెకు చాలా నమ్మకమైన నౌకరు ఒకరు ఉన్నారనుకున్నాం, ఎన్నుకుంటారు. ఎందుకు ఇక బహిష్కరించి ఈయన మీద కూడా కేసులు నడుస్తున్నాయి. ఈ కేసులు ఎత్తేయాలని మొన్ననే అడిగితే హైకోర్టు, సుప్రీంకోర్టు అవి కూడా నిరాకరించాయి. కాబట్టి జయలలిత వేరు, శశికళ వేరు. ఆమెకున్న శక్తి సామర్థ్యాలని ఉంటాయని భావించడం కూడా ఒక అవాస్తవికత. అంతఃపుర కుట్రలు లేకపోతే పట్టు నిలుపుకోవడం, జయలలితను గుప్పిట్లో పెట్టుకోవడం వేరు, రాష్ట్ర రాజకీయాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతులు ఇవన్నీ వేరు. అయితే తమిళనాడు రాజకీయాలు చాలా కాలంగా అనేక వికృత కోణాలు మనం చూసాము. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. అయితే హుందాగా మాత్రం ఉండే విషయం ఏం కాదు అని మనం చెప్పొచ్చు. హుందాగా అయితే ఇది భిన్నంగా ఉండేది. జయలలిత ఆసుపత్రిలో చేరా, బతికిందా, చచ్చిపోయిందా, ఎప్పుడు చచ్చిపోయింది, ఎలా చచ్చిపోయింది అన్న విషయాలు కూడా కప్పిపుచ్చినప్పుడే ఆ రాజకీయాలు ఎంత అధ్వాన్నమైన స్థితికి చేరాలో అంత అధ్వాన్న స్థితికి చేరాయి. కేంద్రము, కార్పొరేట్ ఆసుపత్రులు అందరూ కలిసి దానికి సహకరించారు. ఇది దాని కొనసాగింపు. ఆసుపత్రిలో ఐసీయూ అప్పుడేమో నేను అప్పుడే రాశాను, ప్రజాస్వామ్యం ఐసీయూలోకి పోయింది. అప్పుడు జయలలిత ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడు పార్టీల యొక్క అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఇప్పుడు ఒకటి ఐసీయూలోకి పోతుంది. ఎవరైనా ఏదైనా కావచ్చు అని మనకు దీన్ని బట్టి కనిపిస్తుంది. అయితే ప్రజలు అలాగే స్వీకరిస్తారా లేదా అంటే బహుశా ఇప్పటికిప్పుడు ప్రజల పాత్ర ఉండదు. కానీ పరిణామాలు విచ్చుకునే కొద్దీ ప్రజలు కూడా స్పందిస్తారు తప్పకుండా. అందులో ఏమీ ప్రజలను మనం ఏం తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. రవి గారు, అత్యంత సీనియర్ అయిన కరుణానిధి ప్రత్యక్ష రాజకీయాల్లోంచి తప్పుకున్నారు, ఇటు జయలలిత కూడా లేరు. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు లేని తమిళ రాజకీయాల భవిష్యత్తులో ఎట్లా ఉంటాయంటారు? అంటే దాదాపు చూడండి, స్టాలిన్ అనే ఆయన రంగంలోకి వచ్చి నేను చూడబట్టే ఆయన 30 ఏళ్ళు అయింది. కాబట్టి స్టాలిన్నే ఇప్పుడు స్టాలిన్ నిలదొక్కుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది, బహుశా ఎక్కువ కుట్రలు కూడా జరుగుతాయి అని కూడా నేను అనుకుంటున్నా. 20 మందిని అన్నాడీఎంకేని చీల్చడం మీద ఇప్పుడు డిఎంకే కేంద్రీకరిస్తుంది. అలాగే పదవుడు అనే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంత బయటికి వచ్చే ప్రయత్నాలు ఇట్లాంటివి చేస్తారు. బీజేపీ కూడా ఏమీ చేతులు కట్టుకునే వ్యవహారం కాదు. మనం అరుణాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో అక్కడంతా చూసాము. కాబట్టి బీజేపీ కూడా తన వంతు పాత్ర, బహుశా వెంకయ్య నాయుడు గారు ఈ పాటిగా పని మొదలు పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన పాత్ర నిర్వహించారు. కాబట్టి తప్పకుండా ఈ అనేక భిన్న శక్తులు వాటి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఏదో అధికార పరివర్తన జరిగిపోయి శశికళ రాజ్యం చలామణి అయిపోతుంది అని నేను అనుకోవడం లేదు. తప్పకుండా మనం కొత్త పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది, కొత్త పరిణామాలు చూడాల్సి వస్తుంది. అప్పుడు కూడా జానకిని వీళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు, శాసనసభ రణరంగం అయింది. ఇప్పుడు కూడా మనం తమిళనాడు శాసనసభలో అలాంటి దృశ్యాలు, గతంలో చూసిన కురుక్షేత్ర దృశ్యాలు చూడాల్సి వస్తుంది. ఒక తీవ్ర భీషణమైన పోరాటం జరుగుతుంది. దాంట్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎంతవరకు వస్తారు అనేది అది మనం చూడాలి. పన్నీర్ సెల్వానికి ఏం ఆసక్తి లేదు, ఆసక్తి కూడా ఉండదని కూడా మనకు తెలుసు. కానీ మిగిలిన వాళ్ళు అవి లుకలుకలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా అస్థిరమైన రాజకీయాల వైపు అది పోతుంది. అంటే స్టాప్ గ్యాప్ సీఎం గా ఉన్న పన్నీర్ సెల్వము శశికళకు అడ్డుపడుతూ వస్తున్నారు.
జయలలిత మరణం తర్వాత కొన్ని విషయాలు చూసినట్టయితే. కానీ ఇప్పుడు ఆయన వీర విధేయతను మళ్లీ చాటుకున్నారు. అమ్మ మీద చూపిన విధేయతే చిన్నమ్మ మీద కూడా చూపించి సీఎం పదవిని తృణప్రాయంగా వదిలేసుకున్నారు. ఇప్పుడు అంటే ఇంత హడావిడిగా అసలు ఈయన తృణప్రాయుడు కాబట్టే మేము ఉన్నప్పుడు ఉంటాడు, ఉప్పు అంటే ఎగిరిపోతాడని జయలలిత గాని శశికళ గాని ఈయనను ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఇప్పుడు భారత రాష్ట్రపతిగా చేసినటువంటి జైల్ సింగ్ ఇందిరాగాంధీ కోరుకుంటే నేను ఊడుస్తాను పార్లమెంట్ అని ప్రకటించాడు. పదవుల కోసం పాదాభివందనాల దగ్గర నుంచి ఎంత నికృష్టంగా గాని వ్యవహరించే వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి. అయితే పదవి కోసం ఏదో పట్టుకు వెళ్ళాడు. నేను కూడా చూశాను ఎన్టీవీ హెడ్లైన్స్ లో అక్కడక్కడ పన్నీర్ సెల్వం అనేది చివరి నిమిషంలో అడ్డుపడుతున్నాడు అన్న గుర్తులో కొన్ని కథనాలు. అలాంటి అభిప్రాయం ఆయన కలిగించుండొచ్చు, కానీ అంత సత్తా సరుకు ఆయనకు లేదు, అంత శక్తి ఆయనకు లేదు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన వెంటనే అభిశంసించి తీసేస్తారు వీళ్ళందరూ. కాబట్టి పన్నీర్ సెల్వం అంత మనిషి కాదు కాబట్టే జయలలిత తర్వాత ఆయన మీరన్న స్టాప్ గ్యాప్ కోసం ఆయన ఒక స్టెప్పింగ్ స్టోన్ గా వాడుకున్నారు. ఆయన కథ, ఆయన పాత్ర ముగిసిపోయింది. అంతఃపుర కుట్రలో జరిగేదే ఇది. అప్పుడు ఇంకేమన్నా దెబ్బతీయడానికి ఈయన ఉపయోగపడతాడు. ఈయన పని ఇంక ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నిజమైన కుట్రలు పోకాలు ఇవన్నీ మనం తమిళ రాజకీయాల్లో చూస్తాము. భిన్న శక్తులు జయలలిత ఉన్నప్పుడు లేదా ఆసుపత్రిలో ఉన్నప్పుడు అణగారి ఉన్న వాళ్ళందరి ఆస్తులు కూడా ఇప్పుడు పడగ విప్పేటటువంటి సందర్భం కూడా ఇప్పుడు మనం చూస్తాం. మీరన్నా అత్యంత సీనియర్ నాయకుడు కరుణానిధి కూడా ఏమీ ఈ కుర్చితాలు వీటిలో ఏం తక్కువ తిన్నటువంటి వాడు కాదు. తప్పకుండా భారత రాజకీయాల్లో ఈ సరికొత్త తమిళ నాటకం మనం చూడాల్సి వస్తుంది. మన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు అనేక ట్విస్టులకు టర్నులకు అది పెట్టింది పేరు కదా. ఆ సినిమాల్లో చూసిన దాన్ని మించిన ట్విస్టులు టర్నులు మనం చూడొచ్చు. సో ఇంకో బయోపిక్ మనం చూడొచ్చు అంటారు. బయోపిక్ కూడా అది ప్రజాస్వామ్య కోణంలో చూసినప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది, ఇంత వికృతంగా ఇంత ఏకపక్షంగా కూడా ఇవన్నీ జరుగుతాయా అని అనిపిస్తుంది. మనం చూడాలి. ఇందులో బీజేపీ పాత్ర, కేంద్రం పాత్ర కూడా మనం చూడాలి. వాళ్ళైతే మనకి ఎమ్మెల్యేలు మొత్తం సంతకం చేశారు కాబట్టి మేము ఏం చేస్తామని అదే అవకాశం ఉంది. కొంత సమయం తీసుకొని ఇంకొంచెం అస్థిరత్వం పెంచే అవకాశం కూడా ఉంది. మనం ఊహించడం కంటే మనం చూడాల్సి వస్తుంది.